ఉండొచ్చు లేదు, కానీ కారణం ఉండాలి కదా. చెప్తున్నా రెండు ఆయనకి ఎప్పుడు సపోర్ట్ చేశా, ఈ పార్టీకి చేశా, ఇప్పుడు ఈ పార్టీకి చేసిన ఏ పార్టీలో నేను సభ్యుడి కాదు. షుడ్ నాట్ ఫర్గెట్ దట్ వన్. అది పక్కన పెడితే ఎందుకు అంటే అది ఓటర్ స్వభావం, ఓటరు యొక్క స్వభావం, ప్రజల యొక్క మనస్తత్వం. 1983 వరకు కాంగ్రెస్ పార్టీ ఉంది ఆంధ్రదేశంలో. అప్పుడు ప్రజలంతా ఉన్నాళ్ళ కమ్యూనిస్టుల కంటే, స్వతంత్ర పార్టీల కంటే, మరో చిన్న పార్టీ కంటే కాంగ్రెసే బెటరు, మనం కాంగ్రెస్ చేద్దాం. ఉన్నాళ్ళలో అది బెటర్ కదా, కమ్యూనిస్టులు అయితే వాళ్ళ గొడవలు దున్నేవాడిదే భూమి అంటారు, ఏడైతే బాగుంటుందని కాంగ్రెస్కి వేస్తూ ఉన్నారు. కాంగ్రెసు కంచుకోవడం పగలగొడుతూ ఎన్టీ రామారావు వచ్చి రామారావు మొత్తం చెప్పాడు, నేను ప్రజలే నాకు దేవుళ్ళు, సమాజమే నాకు దేవాలయం. రామారావు సూపర్ రా, ఎందుకంటే సినిమాలు కూడా మంచి మంచి వేషాలు వేస్తాడు. లవుడి వేషం, అదే రాముడి వేషం, విష్ణు వేషం, కృష్ణుడి వేషం వేస్తాడు, మంచోడు. ఇప్పుడు చాలా మంది లత్తలు గిత్తలు ఎక్కువైపోయినాయి, ఇంకా దానికంటే బెటర్ అయ్యాడు కదా అంటే ఈ ఇడ్లీ కంటే ఆ ఇడ్లీ బాగున్నట్టుగా. అట్టా రామారావును గెలిపించి పారేశారు. రామారావు చెప్తే రామారావు చేశాడు. రామారావు కూడా మళ్ళీ కొన్నాళ్ళు బాగా చేసి మళ్ళీ ఇంట్లో కలహాలు, ఆ కలహాలు, ఈ కలహాలు, కంపు అయిపోయి చెయ్యమ్మ ఏంటి రామారావుకి ఇస్తే ఈ కంపు చేస్తాడు మొత్తం, గొడవలు అంట, యజ్ఞం అంట, ఇంకోటంట చేస్తారంట, పెళ్ళిళ్ళు అంట, ఏందా చెప్పో అని మళ్ళీ కాంగ్రెస్ గెలిపించారు. కాంగ్రెసు అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు మారలేదా, చీ ఇప్పుడు వీళ్ళు ఎవరు పోల్చుకోవాలి, ఎందుకంటే రామారావు బెటరా, మళ్ళీ రామారావు గెలిపించారు. ప్రజలు నాలాగా ఫూలా, నాలాగా కన్నింగ్ ఫెలోసా, ఎందుకు అప్పుడు దాకా కాంగ్రెస్ బాగుంది ఓటేసా పొగిడారు, సేమ్ ప్రజలు పక్కన పెట్టి రామారావు ఓటేశారు. రామారావు బాగా చేస్తాడు, రామారావు బాగా చేయలా, మళ్ళీ కాంగ్రెస్కి వేశారు. కాంగ్రెస్ బాగా చేయలా, మళ్ళీ ఇంకోటి ఓటేసి గెలిపించారు. అంటే నేను ప్రజల్లో ఒకడిని ఎప్పుడు చెప్తాను అనమాట, ఐ హావ్ వన్ అమంగ్ ద పబ్లిక్లో నేనంతే. అతను బాగున్నంతసేపు సపోర్ట్ చేస్తా, బాగాలేదా ఇంకోటి సపోర్ట్ చేస్తా, ఇటుకంటే ఈడే బెటరా ఈడే సపోర్ట్ చేస్తా, ఇటుకంటే ఇంకా గొప్పవాడు వచ్చాడా. అదే సపోర్ట్ చేయడానికి పోసాని కృష్ణమురళికి జగన్లో నచ్చిన అంశాలు ఏంటి, చంద్రబాబులో నచ్చని అంశాలు ఏంటి, ఎందుకు జగన్ అంటే అంత ఒక విధంగా చెప్పాలి ఎందుకంత పిచ్చి? నువ్వు బహుశా ఈ పదం అనేది మీకు అభ్యంతరం అనిపించచ్చు, కాదు కానీ ఎందుకంటే ఆ మాట నువ్వు నన్ను అడిగావు కాబట్టి ఈ మాట అడిగావు కదా, మరి అన్ని కోట్ల ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అడిగావు. ఇప్పుడు నువ్వు ఆఫ్ కోర్స్ అడుగుతాను, ఎప్పుడు అడుగుతావు? నేను అడుగుతాను. నేను ప్రజలతో మాట్లాడిన సందర్భాల్లో ప్రజలందరూ ఇన్ని పార్టీలు మారారనుకో అలా పోసాని కృష్ణమురళి లాగా. కానీ ప్రజలందరిలో కల్లా పోసాని కృష్ణమురళి ప్రెసెంట్ కాస్త లైమ్ లైట్ లో ఒక పార్టీ వాయిస్ గా పోసాని మీద కాస్త ఫోకస్ ఉంది. నేను ప్రజల్లో ఒకడిని, ప్రజల్లో ఒక ఓటర్ని. నేను ఓటర్ లాగే ప్రవర్తిస్తా, పౌరుల్లాగే ప్రవర్తిస్తా, సామాన్యుడికి ప్రవర్తిస్తా. నేను ఎలా ప్రవర్తిస్తున్నానో సేమ్ ప్రజలు అలాగే తిడతారు. అలాగే తెలుసా, మరి టీవీలో చూడు, వాడు ఇది చేస్తారని చేయలేదు, వాడు మొహం తగలయ్యా అని తిడుతున్నా రైతుల్ని కనపడలేదా? బాధపడుతున్నా, ఎమోషన్తో ఉన్నా, నా జీతాలు కూడా ఇవ్వట్లేదని బాధపడ్డా, కన్నీళ్ళు పెట్టుకున్నా, నీకు ఉద్యోగాలు పట్టలేదా? రోడ్డు పక్క వ్యాపారస్తులు ఇది కూడా నా తూసేస్తున్నారయ్యా అని ఏడుస్తున్న రోడ్డు పక్క దిగే ఒక అడుక్కు తినేవాడు వాడు ఆర్తనాథుని మీకు కనపడలేదా? అలాగే పోసాన్ని ఎందుకు చూడవు, సపరేట్గా ఎందుకు చూస్తావు పోసాన్ని? అదే ఇంట్రెస్టింగ్గా అంతమందికి సంబంధించి రోజు మేము స్టోరీస్ చెప్తాం, కానీ పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళు కనుక ఒకసారి మాట్లాడితే అదొక బ్లాస్ట్గా వెళ్ళిపోతుంది ప్రజల్లోకి అనేది కాదు. సో అలాంటి పోసాని కృష్ణమురళి ఎటువంటి అంశాలు ఇంపాక్ట్ చేశాయి? సో నా కోర్ పాయింట్ అది. ఏం లేదు, పోసాని కృష్ణమురళికి ప్రజలకు తేడా ఏం లేదు. ఇప్పుడు ఒక ప్రతి సామాన్యుడు తిట్టుకుంటూ వెళ్ళేవాడే, తిట్టుకొని వెళ్ళబట్టే పార్టీలు మారుతున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి. యూ షుడ్ నాట్ ఫర్గెట్ దట్. నాకు నేనేంటంటే సినిమా వాడిని, సపరేట్గా ఉన్నవాడిని సపరేట్గా చూస్తారు. చూసినప్పుడు పోసాని వాడు ఎదవ కాదు, దొంగ కాదు, తాగుమోతు కాదు, తిరుగుమోతు కాదు, ముండలకూరు కాదు, పక్కలేసేవాడు కాదు, చెంచాగతి చేసేవాడు కాదు, కాళ్ళు నాకేవాడు కాదు, బ్యాంకులో డబ్బులు తీసి డబ్బులు కొట్టేవాడు కాదు, డబ్బులు అప్పు తీసుకొని పారిపోయేవాడు కాదు, టైంకి రాకుండా సినిమా ఇండస్ట్రీలో బాధ పెట్టిన వాడు కాదు. వీడి ఇన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి వీడి మాట మనం వినొచ్చు, అంతవరకే. నేనే దేవుడినా తొక్కడానా?
కానీ ఇలాంటి ఏమీ కాదు. పోసాని కృష్ణమురళికి సంబంధించి ఒకనొక టైంలో ప్రజారాజ్యం పార్టీకి సంబంధించినప్పుడు మిమ్మల్ని పొగిడిన వాళ్ళే పవన్ కళ్యాణ్ విషయంలో ఎందుకు మమ్మల్ని తిడుతున్నారు? ఎందుకంటే అన్నయ్యకి సంబంధించి మద్దతుగా తమ్ముడు ఉన్న సందర్భాన్ని చూసాం, పాజిటివ్గా మాట్లాడిన సందర్భాన్ని. కానీ మీరు మా అన్నయ్యకి సపోర్ట్ చేస్తే పాజిటివ్గా ఉంది, ఇప్పుడు తమ్ముడికి విషయం వచ్చినప్పుడు నెగిటివ్గా వెళ్తుంది. ఏం జరుగుతుంది పోసాని విషయంలో? ఇందాకే చెప్పాను నీకు ఇది ఆన్సర్. బికాజ్ ఆఫ్ క్యాస్ట్. బట్ అప్పుడు బికాజ్ ఆఫ్ క్యాస్ట్. అప్పుడు క్యాస్ట్ ఉంది. అదే నా క్వశ్చన్. అప్పుడు కూడా కాస్ట్ ఉంది కదా? ఉంది. అది అంటే మనకి పెట్టకూడదు పోస్టాన్ని, వాడికే పెట్టాలి గురి. మనకి పెట్టకూడదు. మనం ఏం తప్పు చేసినా కానీ మనం అనకూడదు. కొంచెం క్లియర్గా చెప్తారా? ఇక్కడ ఇది కొంచెం చెప్తాను కదా. తప్పకుండా. నేను చిరంజీవి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు. నాకు తెలియదు, ఇచ్చినట్టు కూడా నాకు తెలియదు. డబ్బింగ్ చెప్తున్నా రామానాయుడులో. మా ఆవిడ చెప్పింది, ఏమంటే టీవీలో కింద స్క్రోలింగ్ వస్తుంది, పోసాని కృష్ణమురళి చిల్లూరుపేట ఎమ్మెల్యే పోటీ చేస్తున్నాడని. నాకు తెలియదే. ఆయన నాకు తెలియకుండా కూడా పోసాని సిరిసిర్ ఫెలో నా గుండెలో ఉన్నాడు రా అన్నాడు ఆయన. పెగ్గేసుకుంటా, నా గుండెలో ఉన్నాడు రా పోసాని అన్నవాడు చిరంజీవి. అప్పుడు నాకు ఎమ్మెల్యే ఇచ్చాడు. వెళ్ళిపో అన్న, నాకు నచ్చినట్టుగా నేను చేసుకోపో, గెలుస్తా పో అన్నాడు. నేను చూసావుగా, పైసా కూడా నేను ఎవరికి ఇవ్వాల, ముందు పోపించలా, కులం వాడలా, చిరంజీవినే వాడా. చిరంజీవిగా నా టికెట్ ఇచ్చారు, గెలవటానికి వచ్చా. నా పద్ధతులు ఇది. ముందు పోయాను, కులం వాడను, డబ్బు ఓటు కొనను, ఓడిపోయాను. నవ్వుతూ కార్యకర్తల లాస్ట్ భోజనం టిఫిన్ పెట్టి ఇంటికి వచ్చేసా కారెక్కి. వస్తూ నవ్వుతూ మావిడితో చెప్పా, మనకి 14,000 15,000 ఓట్లు వచ్చినాయి. నవ్వితే మావిడ రండి 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 తొందర రండి అని నవ్వింది మావిడ. అక్కడ నేను ఓటింగ్కి వెళ్తుంటే, కాన్వాయ్కి వెళ్తుంటే ఒక మాజీ మున్సిపు గారి భార్య ఆడాళ్ళంతా ఉన్నారు. పండరీపురం ఏదో అక్కడ చల్లూరుపేటలో ఒక పేట వెళ్తుంటే, అమ్మ నమస్కారం నమస్కారం, కృష్ణమురళి రా 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 పెద్ద అందరూ వచ్చాం. నాయనకి కాపు సోదరులు ఉన్నారు. అక్కడ పురుషోత్తం పట్నం ఉంది, ఎక్కువ కాపులు ఉంటారు అక్కడ. ఆ పురుషోత్తం పట్నంలో చల్లూరుపేటలో వెళ్తే, అమ్మ నాకు ఒకటేరా, నీకేయం కృష్ణమురళి, నువ్వు మంచోడివే, నాకు తెలుసు నువ్వు ఎంత మంచోడివి అంటే, పక్కన మా ఊళ్ళో లింగారావు పాలెంలో అప్పుడు ఇక్కడ నాటకోత్సవాలు జరుగుతుంటే డయాస్ లేదు, నిన్ను అడిగితే 1,00,000 ఇచ్చావు. అప్పట్లో ఇస్తే అక్కడ డయాస్ కట్టి నాటకాలు వేసుకుంటున్నారు. అక్కడ మీ నాన్న పేరు పెట్టారు. కీర్తి శేషులు పోసారి సుబ్బారావు స్మారక కళావేదిక అని ఇప్పుడు కూడా పెట్టారు. నువ్వు మంచోడివే, కానీ నువ్వు కాపుల పార్టీలో నుంచున్నావు. కాపులు గెలిస్తే మన కమ్మాళ్ళని చంపుతారంట. ఇదిగో మెసేజ్లు వచ్చినాయి, అన్ని మెసేజ్లు ఎట్టేస్తాం మనం. ఆమెకి నా వెనక కాపు సోదరులు ఉన్నారని కానీ, వేరే కుల వాళ్ళు ఉన్నారు కానీ, అంటే వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళు టీడీపీ ఆఫీస్లో కూర్చొని మొత్తం ఇది మనం కనుక ఓడిపోతే కాపులు బతకనివ్వరు. ఇది నేను 10 సార్లు చెప్పుంటా ఇప్పటికి. ఇది కమ్మాళ్ళు విన్నారు, కాపులు విన్నారు, అన్నీ విన్నారు. నేను రెండూ కాదు, నేను కమ్మ కాదు, కాపు కాదు, ఐఎమ్ హ్యూమన్ బీయింగ్ అని చెప్పుకున్నాల్సి వచ్చింది. అక్కడ ఆమె అంటే, అందుకని నువ్వు కాపుల పార్టీలో ఉన్నావయ్యా, వాళ్ళు మన బతకని గెలిస్తే, అందుకని ఈసారి మాత్రం నీకు ఓటేయమయ్యా, ఏమనుకో మాకయ్యా. నేను షాక్ అయిపోయి పక్కాను కొంచెం ఆపి, వాడు కోపం బాధ కదా వాళ్ళకి. అంటే మేము రౌడీలు కాపులు అంటే, అమ్మ సరే ఓటు అయిపోయావు, మరి నాకు టీ ఇవ్వవా, సప్రెస్ చేస్తున్నా. ఎందుకంటే ఈ అట్మాస్ఫియర్ పాడైపోయిందని. టీ ఎందుకు ఇవ్వను అని లోట తీసుకొచ్చి అందరికి కూడా ఇచ్చి టీ ఇచ్చి దండం పెట్టి వెళ్ళిపోయాం. అటు వెళ్ళంగానే వాళ్ళు, అన్న ఎంత బలుపన్నా మా వాళ్ళని ఇలా అంట, అందుకని నేను ఇట్లా అన్నాను రా, అటు వద్దు. ఎవరు ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది. ఎవరు ఇప్పుడు నిన్నే కమ్మోండి, మరి నీ కాపుల్లో నేను లేనా, నన్ను చూసి నువ్వు నా హ్యాపీగా ఉండొచ్చు కదా, నీ ముఖం చూశారన్నా ఊరుకున్నా, లేకపోతే ఊరుకుంటామా మేము అంటే, అప్పుడు వెళ్ళి అక్కడ ఓడిపోయి వచ్చా. ఇప్పుడు ఇంకా నీకు ఆన్సర్ తెలియట్లా నీకు? మరి నాకు నా ఆన్సర్ ఆఫ్ కోర్స్ అర్థమైంది. ఎంత దుర్మార్గమైన సమాధానం కదా ఇది. అంటే చూడండి, అదే కాపుల్లో నేను నిలబడ్డాను, అదే చిరంజీవి కోసం నేను తిట్టులు తిన్నాను, అదే చిరంజీవి కోసం నేను ఎఫెండ్ చేశాను. చిరంజీవి ఇంట్లో ఆడవాళ్ళని తిడుతుంటే నేను ఆ రోజు నుంచే నాకు తిట్లు మొదలైనవి. పోసాన్ని చిరంజీవి ఇంట్లో ఆడవాళ్ళని తిట్టితే పోసానికి ఏంటంట అంటే ఒకటి క్లియర్ పిక్చర్లో అన్నమాట ఉన్నారు.
సో అటువంటి ఓన్లీ క్యాస్ట్ రీజన్ కారణంగానే మీరు వైసీపీకి సపోర్ట్ చేశారు అని ఎందుకు అనుకోకూడదు అనే క్వశ్చన్ దానికి ఏమైనా సమాధానం చెప్తారా? క్వశ్చన్ మా కమ్ముడా Of course, జగన్మోహన్ రెడ్డి రెడ్డి కదా. అదే అంటే మీకు బహుశా అక్కడ సెట్ కాలేదనే నేపథ్యంలో ఇక్కడ జాయిన్ అయ్యారు. ఏమి సెట్ కాలేదు నాకు. క్యాస్ట్ ఈక్వేషన్స్ ఎందుకు మీకు ఇక్కడ సెట్ కాలేదు, అందుకే మీరు ఇక్కడికి జాయిన్ అయ్యారు అనుకోవచ్చా? నాకు నేను టీడీపీలోకి వెళ్తే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ నాకు వచ్చును. ఆఫర్ వచ్చింది నేను కమ్ముపట్టి రామ్మోహన్ రావు గారు మీరు అడగండి. ఇప్పుడు ఆయన టీడీపీలో ఉన్నాడు కదా. ఢిల్లీ వెళ్ళి ఆయన బాబు ఏదో హార్ట్ అటాక్ అయ్యిందంట అని చెప్పి వెళ్తే నేను ఢిల్లీ వెళ్ళా. నా మంచి మిత్రుడు ఆయన. ఓకే. వెళ్తే అయ్యో చూస్తే అయ్యో ఏం లేదు సంతోషం వచ్చి ఆయన నెక్స్ట్ తర్వాత ఎమ్మెల్యేగా దేనికో రెడీ అవ్వు అంటే అన్న నాకెందుకన్నా అని స్మూత్గా తిరిగి వచ్చిన వాడిని నా బిడ్డల సాక్షిగా చెప్తున్నా. అది ఎవరు చెప్పుకోరు, నువ్వు అడిగావు కాబట్టి చెప్పా. అంటే అంత గౌరవం నా మీద, అంటే ఎందుకు గౌరవం అనమాట. ఇస్తారా ఎవరితారో పెట్టు అట్లా. చంద్రబాబు గారు మంచిగా ఉన్నంతకాలం ఇచ్చేసారు. ఎప్పుడైతే ఆయన చిరంజీవి తనతో కలుపుకొని, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కలుపుకున్నాడే అట్లా చిరంజీవి గారిని కలుపుకోబోయాడు. మీటింగ్ ఎక్కడ అనుకున్నా ఇది సాక్ష్యం. ఇవన్నీ మీరు ఎక్కడైనా కేసు పెట్టి అడగండి చెప్తా. రామోజీరావు గారు పిలిపించారు, ది గ్రేట్ అరవింద్ గారు, నన్ను చిరంజీవి గారిని ప్రజారాజ్యం పెట్టిన తర్వాత ఆయన ఏం చెప్పాడు, ఆయన రామోజీరావు గారు చంద్రబాబు అనుకొని చంద్రబాబు రాకుండా రామోజీరావు గారు ఇద్దరిని పిలిపించారు.